హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం టెస్టింగ్ గురించి, జాబ్ వచ్చే కోర్స్ గురించి మాట్లాడదాం. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలో టెస్టింగ్ మీద అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిగ్రెషన్ అంటే ఏంటి, స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, శానిటీ అంటే ఏంటి, ఎస్టీఎల్సీకి ఎస్డిఎల్సీకి డిఫరెన్స్ ఏంటి, డిఫెక్ట్ లైఫ్ సైకిల్ గురించి, టెస్ట్ కేసు రాయమనడం, ఇలాగా సింపుల్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఆ లాజికల్ క్వశ్చన్ మన థియరీలో చెప్పొద్దండి. దాన్ని మనం ప్రాక్టికల్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము, రిగ్రెషన్ ఏ సందర్భంలో యూజ్ చేయాలి, స్మోక్ ఏ సందర్భంలో యూజ్ చేయాలి, డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో ఒక టెస్టింగ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, డెవలపర్తో కనెక్ట్ ఏం మాట్లాడతాము. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎజైల్ డిఫరెంట్ టీమ్ ఉంటుంది. లైక్ ప్రోడక్ట్ ఓనర్ అని, స్క్రమ్ మాస్టర్, స్క్రమ్ టీమ్ అని. ఈ స్క్రమ్ టీంలో మీరు ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారు, లైక్ స్ప్రింట్ ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఒక స్ప్రింట్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, అసలు యూజర్ పాయింట్స్ ఎలా డిఫైన్ చేస్తారు, ఇవన్నీ మీరు చాలా డిఫైన్ చేసుకుంటూ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్ప్లెనేషన్లోనే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మన ఇక్కడ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. టెస్టింగ్ ఒక జస్ట్ కోర్స్లా కాకుండా మీ కెరియర్ బిల్డ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే టెస్టింగ్ ఆల్వేస్ ఫ్యూచర్ ఉంటుందండి. ఓకే. అండ్ ఇక్కడ మనం మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆటోమేషన్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సిఏసిడి పైప్ లైన్స్, గిట్ హబ్, జెన్కిన్స్, ఏఐ టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నేను చెప్పే కోర్స్ ఏదైతే 1 అవర్ సెషన్ ఉంటుందో, ఆ 1 అవర్ సెషన్తో మీరు నేర్చుకున్నట్టు కాదు. ఆ 1 అవర్ సెషన్ని ల్యాబ్లో కూర్చొని డెడికేటెడ్గా అసైన్మెంట్స్ అయినా, ఎంసీక్యూస్ అయినా, డైలీ టాస్క్స్ అయినా, వీక్లీ ఎగ్జామ్స్ అయినా మీరు కన్సిస్టెన్సీగా అటెంప్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం మినిమం రోజు 2 to 3 అవర్స్ ఈ టెస్టింగ్ నేర్చుకునే కోర్స్ మీదే మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. మనం ఎలా బ్రెయిన్ ట్యూన్ చేసుకోవాలంటే థియరిటికల్ నేర్చుకోవడం కాకుండా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ల్యాబ్లో ఏం అచీవ్ చేస్తాము, సో ఇక్కడ మేము ఇచ్చే ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్ని ప్రాక్టికల్గా మీ రెజ్యూమ్లో ఎలా బిల్డ్ చేసుకోవాలి, రెజ్యూమ్ నుంచి ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఇంపార్టెంట్. ఎండ్ టు ఎండ్ మీ రెజ్యూమ్లో ఏదో డేటా ఉందో ఎండ్ టు ఎండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ప్రాజెక్ట్ గురించైనా, మీ కెరియర్ ప్రాజెక్ట్ గురించైనా. సో ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ గురించి మనం రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్స్లో మనం ఇక్కడ బ్యాంకింగ్ లెవెల్స్ ఆఫ్ అప్లికేషన్స్ని, మ్యాన్లాగ్ అండ్ లాజిస్టిక్స్ అప్లికేషన్స్ని, ఒక ఎంప్లాయీ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ గురించి, ఇలా డిఫరెంట్ సెటప్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి ప్రాజెక్ట్ మీద. ఎందుకంటే మీ స్క్రిప్ట్స్ రాసినప్పుడు అది మాన్యువల్ స్క్రిప్ట్స్ అయినా, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అయినా, ఆ ఇంటర్వ్యూకి క్లియర్గా ప్రొజెక్ట్ అవ్వాలి. అలా ప్రొజెక్ట్ అవ్వకపోతే మీరు కరెక్ట్గా జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేయనట్టు అర్థమైపోతుంది అక్కడ. సో కాబట్టి ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ కోసం నా పేజ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.